టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాపై తాడేపల్లి ప్యాలెస్ కంపించింది అన్నారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ. సీట్ల పంపకం ప్రకటన ఎంతో సాఫీగా జరిగిందని, వైసీపీ మాదిరిగా ఎలాంటి కుదుపులు లేవన్నారు. ఇక 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని చెరుకువేశారు. అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి జారిపోయారని, ఇక ఈ క్రమంలో అధినేత జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన జాబితా రిలీజ్ తర్వాత సజ్జల తెర మీదకు వచ్చి అవాకులు చవాకులు పేరారంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల, సీఎం జగన్ ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి అభ్యర్థుల లిస్టుని రిలీజ్ చేశారు. మొదటి లిస్టుకే వైసీపీ పని అయిపోయింది. మొదటి లిస్టు అనౌన్స్మెంట్కే వైసీపీ బెంబేలు పడతా ఉంది. 175 స్థానాల్లో వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 175 అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితికి ఎలక్షన్ 50 రోజుల ముందుగానే ఓటమిని అంగీకరించి పారిపోవడానికి సిద్దపడ్డాడు. ఓటమిని మొన్నే ఒప్పుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆ రోజున తిరుపతిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్నానని ఆ రోజే ఒప్పుకున్నాడు. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుకే వాళ్ళకి గుండెలు జారిపోయినాయి. అధికార పక్షంలో టికెట్ ఇస్తా ఉన్నా పోటీ చేసే అభ్యర్థి దొరకట్లా. ఇవాళ మొన్నటిదాకా ఎంపీ ఒకళ్ళు అన్నారు, ఆ ఎంపీ పారిపోయాడు. మళ్ళా ఇంకొక అభ్యర్థిని ఎత్తకని అంటున్నారు. మళ్ళా ఇవాళ ఎమ్మెల్యే అని చెప్పారు చాలా చోట్ల. ఇతనే ఇన్ఛార్జ్ అన్నారు, ఆ ఇన్ఛార్జ్ పారిపోయాడు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు మీకు ఉన్నారా?